నా పేరు పబ్బతి రమేష్ బాబు. మాది ఆర్పి ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ కంపెనీ. ఆర్పి కన్స్ట్రక్షన్ కంపెనీ కింద నందీశ్వర నివాసం ఫేజ్ 2 ఫేజ్ 3 భాగంగా ఒక 5 సంవత్సరాలు అయింది. ఇక్కడ మేము ఈ కార్తీక వనవాస భోజనం అంటే వనభోజనం స్టార్ట్ చేసి మెయిన్ ఉద్దేశం ఏమంటే అన్ని కులాలు అన్ని మతాలు కలసాలా, నో క్యాస్ట్ ఫీలింగ్, అందరం ఒకటే. మెయిన్ సనాతన ధర్మం డెవలప్ కావాలా. మన హిందూ అంటే హిందూలో క్యాస్ట్ ఫీలింగ్ లేదు. జనాలు ఏమంటే సృష్టిస్తున్నారనమాట. మనం ఇప్పుడు డివైడ్గా ఇప్పుడు ఏమంటే కొద్దిగా కొన్ని చోట్ల కుల భోజనాల మాదిరినాయి. మనం డివైడ్ కాకూడదు. ప్లస్ మాకు ఈ ఉద్దేశంతో హరే కృష్ణ అనే వాళ్ళు ప్రతి కులాన్ని మతాన్ని ఆరాధిస్తారు వాళ్ళు. అందుకోసం వాళ్ళకు టెంపుల్ ఇచ్చాము. టెంపుల్కి 20 సెంట్ల స్థలం ఇచ్చాము. అది ఫస్ట్ ఫేజ్లో బాలాశ్రమం అయిపోయింది. రెండో ఫేజ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దానికి కొద్దిగా ప్రోత్సాహం ఫైనాన్స్గా కొద్దిగా ప్రోత్సహిస్తే ముందుకు పోయి మన సనాతన ధర్మం కోసం ముందుకు ఉంటాం అంతే. శివుడికి అత్యంత ప్రియమైన మాసం కార్తీక మాసం. అందులో 4వ సోమవారం అన్నది ఇంకా పవిత్రమైనటువంటిది. అలాంటి రోజున పబ్బతి రమేష్ గారు గడిచిన 5 సంవత్సరాల నుంచి భక్తులు ఆకలితో ఉండకూడదు అన్నటువంటి ఉద్దేశంతో వనభోజన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి వేలాది మందికి ఈ రోజున భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు రమేష్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అలాగే టెంపుల్ ఒక కృష్ణా టెంపుల్ డెవలప్ చేయడానికి కూడా వారు పక్కనే 28 సెంట్ల స్థలాలు కూడా ఇచ్చారు. దాంట్లో టెంపుల్ కూడా బాగా వృద్ధిలోకి వస్తుంది. దాన్ని కూడా డెవలప్ చేయాలి అని చెప్పేసి ఇందాక చెప్పారు. వీరి ఆశీస్సులతో ఖచ్చితంగా టెంపుల్ డెవలప్ అవుతుంది. స్వామీజీ వాళ్ళు కూడా దానికోసం బాగా ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంచి భావాలతోటి లక్ష్యంతో ఆ టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అందరికీ కూడా మనశ్శాంతితో ఉండాలి అన్నటువంటిది, సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అన్నటువంటిది వాళ్ళ భావన. కాబట్టి ఖచ్చితంగా ఆ భావంతో ఉన్న టెంపుల్ డెవలప్ అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నా. ఇది పబ్బతి రమేష్ గారు దాదాపుగా 5 సంవత్సరాల నుంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇక్కడ నంద్యాల వాసులకి ఇదొక వారికి ఆదర్శంగా నిలబడి ఇప్పుడు మన కార్తీక మాసంలో ఎక్కడ చూసినా కూడా కులాల పేరుతోటి వనభోజనాలు జరుగుతూ ఉన్నాయి. అలా కాకుండా అన్ని మతాలతో కలిపి అన్ని కులాలను కలిపి ఈ యొక్క వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేటువంటి చాలా గొప్ప విషయం. ఇలాంటి భావనే భారతీయులు అందరిలో కూడా రావాలి. కులం మతం అన్నటువంటిది కాదు. ఇక్కడ అందరూ భారతీయులే అన్నటువంటి భావంతో ముందడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంది. కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే. సో సార్ యొక్క భావన ఏమిటి అందరూ సమానంగా ఉండాలి, అందరినీ సమానంగా చూడాలి. మన భారతీయ సంస్కృతిలో అందరూ సమానులే అనే ఉద్దేశం అనమాట. అంతేకాకుండా ప్రభుపాదుల వారు కూడా ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేసింది కూడా అందరినీ కూడా సమానత్వం చేయడం కోసమే అనమాట. అలాంటి ధర్మాన్ని ఇక్కడ పెంపొందించడం కోసం మందిర నిర్మాణం చేసుకోవడం కోసం, భగవంతుడి సేవ చేసుకోవడం కోసం, ఈ చుట్టూ ఉన్నటువంటి విలేజెస్లకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా ఆధ్యాత్మిక చింతను ఇవ్వడం కోసం వారి యొక్క మంచి భావనతో ఇక్కడ మందిర నిర్మాణం అనేది జరుగుతుంది. ఆ నిర్మాణం జరుగుతుంది అంటే సార్ యొక్క ఒక మంచి ఆలోచన అనమాట. ఇలానే ఈ 4-5 సంవత్సరాలుగా ఈ యొక్క వనభోజన కార్యక్రమాన్ని కూడా ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు. మేము చూస్తున్నాం మొదటి నుంచి. సంవత్సరం కూడా భక్తులు కూడా ఎంతో చక్కగా పెరిగి ఒకరిని ఒకరు ప్రోత్సాహాన్ని ఇస్తూ చక్కగా ఈ యొక్క వనభోజన ప్రోగ్రామాన్ని కూడా చక్కగా నిర్వహిస్తున్నారు సార్కు. మేము సార్కి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలానే ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ విధంగా ప్రోత్సహించి మన యొక్క కృష్ణ చైతన్యాన్ని అభివృద్ధి చేసుకుంటూ మన సనాతన ధర్మం వైపుకు మనం ముందుకు వెళ్ళాలనేదే ఆచార్యులు భక్తుల యొక్క కోరిక అనమాట. సో ఆ ఉద్దేశంతోనే ఇక్కడ మందిర నిర్మాణం కూడా జరుగుతుంది. హరే కృష్ణ. మాకు ముఖ్యంగా సారు రామకృష్ణారెడ్డి సార్ బాగా మాకు ఎక్కడ పోయినా కూడా మాకు సత్యసాయి ధ్యాన మండలిలో ఏ ప్రోగ్రాం పోయినా సార్ అయితే అది ఉపయోగపడే ప్రోగ్రాం అయితే పెడతాడు. అన్నయ్య అంటే పెట్టాడు. ఎడ్యుకేషన్కి ఆర్ఎస్ఎస్లో నాకు సార్ ఎంత ఉందంటే సార్ పలకరిస్తే సార్ మాకు అది పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి.